విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసాం మొన్న ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో వచ్చిన కేసీఆర్ కూడా ఒక కాంట్రాక్ట్ సంబంధించి మాట్లాడుతూ మేడిగడ్డ గురించి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు కట్టిన దాంట్లో కూడా ఒక్క వర్షానికి కొట్టుకుపోయిందని మాట్లాడారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నాలాగా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని మాట్లాడారు. ఈ మధ్య వీరి పేరు బాగా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి కానీ వాళ్ళ బ్రదర్ గురించి కానీ వివరాలు ఏమంటే చెప్పండి. యాక్చువల్గా చెప్పాలి అంటే కోమటిరెడ్డి గారు అసలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి గారు అన్నారని కాదు, సీరియస్లీ కాంగ్రెస్లో ఒక సీనియర్ నేత. కాకపోతే మరి ఎందుకు అధిష్టానం నుంచి ఆయనకి కొన్నిసార్లు అంటే పీసీసీ పదవిలు అటు ఇటుగా ఎందుకు రాలేదు అంటే ఢిల్లీలో ఉండే వాళ్ళకి ఇక్కడ జరిగేవి సరిగ్గా తెలియదు కదా. వాళ్ళకి వెళ్ళే ఏం మాటలు అంటే వాళ్ళ బ్రదర్ వేరే పార్టీలోకి వెళ్ళొచ్చాడంటండి అని ఒక మాట చెప్పేస్తారు. మిగతా వాళ్ళు కూడా అంటే ఆయనకు వద్దు నాకు ఇవ్వు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా ఢిల్లీ వెళ్ళి, వాళ్ళు ఇలాంటి రీజన్స్ చెప్తారు. వాళ్ళ బ్రదర్ వేరే పార్టీకి వెళ్ళాడండి, మేబీ ఈయన కూడా ఈరోజు రేపు ఎందుకు వచ్చినా కూడా అంటే వాళ్ళు కూడా కొంచెం అట్లా సైడ్ పెడతారు అంతే. కానీ వాళ్ళకి ఢిల్లీ వాళ్ళకి తెలియదు, సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ కానీ ఇక్కడి వాళ్ళ క్యాండిడేట్స్ గురించి పూర్తిగా లోతుగా తెలియదు. ఎవరో ఒకరు చెప్పేదాన్ని బట్టి వినే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు కదా ఎవరు పవర్ఫుల్, ఎవరు సీనియర్, ఎవరు ఏంటి ఇలాంటివన్నీ. ఇప్పుడు కాక ఆయన సీనియర్, ఈ గడ్డం వెంకటస్వామి వాళ్ళ ఫాదర్ ఆయన చాలా సీనియర్, చనిపోయారు పెద్ద ఆయన. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్. ఇప్పుడు ఈయన కోమటిరెడ్డి గారి గురించి మాట్లాడుకున్నా కూడా అప్పుడెప్పుడో వాళ్ళ అబ్బాయి ప్రమాదంలో చనిపోయినప్పుడు కూడా అందరూ అరే కోమటిరెడ్డి వాళ్ళ అబ్బాయి చనిపోయారంట ఇది అని చెప్పేసి చాలా సానుభూతి చూపించారు. అదంతవరకు బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే పక్క పార్టీ నుంచి వచ్చి ఇక్కడ ఏదో డెవలప్మెంట్ చేసి సాధించుకున్నాడు. కానీ పక్క పార్టీ నుంచి అది ఆయన టాలెంట్ అయినప్పటికీ కూడా ఆయన ఎన్నికలకు ముందు సీతక్కని కూడా సీఎం చేయొచ్చు మాకు తెలియదు. అంటే ఇన్ కేసు ఒకవేళ ఆదివాసీనో గిరిజన యువతనో ద్రౌపది ముర్ము లాగా ఆవిడలాగా మనం ఎవరినైనా ఇప్పుడు కేసీఆర్ అన్నాడు దళిత వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తా అని, ఆ టైప్ లో ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా సీతక్కని కూడా ముఖ్యమంత్రిని చేయొచ్చు, ఆదివాసీ మహిళ ఆవిడ. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఎస్సీ ముఖ్యమంత్రి ఎవరినైనా చేయాలి అనుకుంటే ఎస్సీ ఎస్టీ లాగా విక్రమార్క గారు ఉన్నారు, ఆయన్ని చేయొచ్చు. ఇట్లా రకరకాల ఊహాగానాలు కూడా ఉన్నాయి. అంటే అందరూ సీనియర్స్. ఇక్కడ కోమటిరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే ఆయన అర్థం చేసుకున్న విధానం ఉంది చూసారా. మిగతా వాళ్ళని చాలా మంది అలిగారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము సీనియర్స్ కదా మాకెందుకు ఇవ్వలేదు అదేంటి అని. ఒకనొక టైంలో కాంగ్రెస్ పార్టీ కూడా 2 చీలికలు అవుతాయేమో అని అనుకున్నారు. అయినప్పటికీ సమన్వయం పాటించి ఆయనంతటా ఆయన 10 ఏళ్ళైనా రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు నీకేంటి అంటే అసలు అట్లా మాట్లాడే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్న మాట ఈ 5 సంవత్సరాలు కాదు వచ్చి రానున్న 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అంటాన్ని కాంగ్రెస్ లో చాలా బలాన్ని చేకూర్చింది. నిజంగా అసలు అలా మాట్లాడడం అసలు ఆయనకే చెల్లింది. డౌన్ టు ఎర్త్. అవును అంతే కదా. అధిష్టానం ఎవరు సీనియర్ ఉంటే వాళ్ళని నిర్ణయిస్తారు. అదంతా ఢిల్లీకి కొంతమంది అయిష్టంగా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి సీఎం ఉండాలని అనకుండా అధిష్టానం ఎవరిని పెడితే వాళ్ళే ఉంటారు అని చెప్పి వెళ్ళిపోతారు. అలా చెప్పాలి ఆయన చాలా హార్ట్ఫుల్ గా ఈయన ఉంటాడు అని చెప్పాడు. సో ఇట్లాంటి మాటలు ఆయనకి చెల్లింది. ఇకపోతే నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ ఇప్పుడు కేసీఆర్ ఈయన టార్గెట్ చేయడం ఆ బెరాజ్ కూలిన విషయంలో మన ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకో. వాళ్ళు కట్టిందే కూలింది నన్ను అడుగుతుండ్రా ఒకటి అంటే వాళ్ళు కూలిపోతే నువ్వు కూడా కూల కొడతావా? అవును వెంకటరెడ్డి గారు క్లియర్ చెప్పారు. ఆ కాంట్రాక్ట్ నుంచి మేము తప్పుకున్న తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావు వాళ్ళ బినామీ పెట్టేసి దాన్ని పూర్తి చేశాడని చెప్పి క్లియర్ చెప్పారు. వాళ్ళు ప్రతిపాదించింది అది ఇదిగో అవుతుంది అనే లోపు వీళ్ళ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు కంటిన్యూ చేశాక అది కొట్టుకుపోయింది. అవునా దీన్ని మళ్ళీ వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మొన్న కూడా అప్పుడు యాంకర్ 2 సార్లు అడిగారు కానీ మళ్ళీ ఆయన డైవర్ట్ చేశాడు. మళ్ళీ గమనిస్తా ఇంటర్వ్యూని కాళేశ్వరం కూడా అసలు కాంగ్రెస్ గవర్నమెంటే గీసింది నేను వచ్చి దాన్ని ఏదో చేశా అన్నాడు. అసలు చెప్పాలి అంటే వైఎస్ఆర్ హయాంలోనే దీనికి ఏదో జరిగింది అది జరిగింది నువ్వేం చేసావో చెప్పయ్యా బాబు అంటే నా ముందు వాళ్ళు చేశారు ఆ తర్వాత వీళ్ళు అప్పట్లో కూడా ఒకసారి
చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడే ఏదో జరిగింది, మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం కూడా చెప్పుకొచ్చాడు. వీళ్ళున్న 10 ఏళ్ళు అంటే ఎవరో ఏదో చేస్తే దాన్ని రిపేర్లు చేసుకుంటూ మేము 10 ఏళ్ళు గడిపాము, మాకు అసలు దేనికి సంబంధం లేదన్నట్టు చెప్పుకుంటున్నారు. అలా ఎలా ఉంటుందో నాకు అర్థం కాల సీరియస్లీ. అందుకే కోమటిరెడ్డి గారు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు, నువ్వు ప్రతిదానికి నా జోలికి రాకు. ఎందుకు నా జోలికి రాకు అంటే నువ్వేం చేసావో చెప్పుకో. మధ్యలో ఆయన చేసింది కూలేదా, వీళ్ళు చేసింది కూలేదా, అమెరికాలో ఆ బ్రిడ్జ్ కూలలేదా, నీకెందుకు? నీకు ఇచ్చిన కాంట్రాక్ట్ గురించి మాట్లాడు. సరే అవన్నీ కూలిపోయి నేను కూడా కూల కొట్టేస్తావా? అంతేనా? మరి అంటే అదే కదా దీని అర్థం ఏంటి? నువ్వెంత నీతిగా పనిచేసావు, నువ్వెంత నిజాయితీగా పనిచేసావో చెప్పుకో అంటే వాడు గూల కొట్టలేదా, వీడు గూల కొట్టలేదా, ఆ రాష్ట్రంలో కూలలేదా, ఈ రాష్ట్రంలో కూల, ఆ దేశంలో కూలలేదా? మరి అన్ని కూలినప్పుడు నాది జస్ట్ ఇట్లా కూలితే దాన్ని పట్టుకొని ఓ అంటున్నారంటే అసలు బాబోయ్, నిజంగా జనాలు అసలు చూసిన వాళ్ళని అందరు కాలు గడికి నెత్తించాలి అదే కాళేశ్వరం నీళ్లతోనే. చెప్పుచ్చు కొడతారు జనాల్లో తిరిగితే, చెప్పులే నిజంగా ఇట్లా మొత్తం ఇటు ఇటు ఎర్రగా వాచేలాగా చెప్పించు కొడతారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయిన నెక్స్ట్ రోజే పెట్టి చాలా ఘాటుగా మెంటల్ అది అని పెట్టాడు. దాన్ని మనం ఐడియా తీసుకోవచ్చు. 4 గంటల పనికిమాల పంచాయతీ అది. అసలు దాన్ని ఎలాగా ఆ యాంకర్ ఎట్లా భరించాడో బాబు. ఆయన స్టార్ట్ చేసేటప్పుడు సార్ 2 గంటలు అన్నాడు. ఆయన ఓపిక, ఆయనకు ప్రసంగం ఇస్తే ఆయనకు ఆగట్లా, మొత్తం లోపలికి తన్నుకుంటూ వచ్చేసినాయి. నన్ను మాట్లాడించిండు 12 ఏళ్ల తర్వాత. మొత్తం అదేదో సినిమాలో చిన్నప్పటి నుంచి అదేంటిది గొంతు పోయి అబ్బతప్ప చెప్పని ఒక్కసారిగా మాటలో అన్ని కక్కేస్తారు చూడు, ఆ రకంగా ఈయన కూడా ఈ 12 ఏళ్ళుగా దాచుకున్నదంతా జనాలకి చెప్పాలి చెప్పాలి, జనాలు జనాలు మీరు వింటున్నారో వినట్లేదో, ఇదేదో బాగుందని చెప్పేసి అక్కడ మొత్తం కక్కేశాడు. అండ్ ఆ ఇంటర్వ్యూని కూడా ఆయన ఎలా చూపించుకున్నాడు, రాష్ట్రం మీద నాకున్న పట్టు, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు లాస్ట్ శ్రీశైలం వరకు, ఆ బార్డర్ వరకు, మన తెలంగాణ రాష్ట్రం ఎన్ని కొసలైతే ఉందో మహారాష్ట్ర బార్డర్ నుంచి ఈ బార్డర్ వరకు నాకెంత పట్టుంది అనే విషయాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. అది చెప్పాడు అంతే. కరెంటు గురించి ఆయన చెప్పింది కానీ, దీని గురించి ఆయన చెప్పింది కానీ ముమ్మాటికి ఇప్పుడు కరెంటు వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే ఆయన ఆల్రెడీ పనికి మాలిన పని ఒకటి చేశాడు. అవసరం ఉన్నదానికి లేని దానికి ఎక్కువ ఇచ్చి కొన్నాడు. ఏం చేశారంటే వీళ్ళు పరిశ్రమలను ఆకర్షించడానికి హైదరాబాద్కి ఒక రాంగ్ స్టెప్ వేశారు. ఇప్పుడు అన్ని కంపెనీలు హైదరాబాద్లో ఎందుకు పెడుతున్నాయంటే వీ హ్యావ్ 24 hours పవర్. చాలా చాలా మేజర్ కంపెనీస్ అన్ని ఎందుకు హైదరాబాద్కి వస్తున్నాయి, వీ హ్యావ్ 24 hours పవర్ కాబట్టి. పవర్ కట్ ఉండదు ఇక్కడ. అందుకు రకరకాల పరిశ్రమలు, ఇప్పుడు మన ప్రగతి నగర్ దగ్గర ఉన్న ఏపీఐఐసి కానీ, బాలనగర్ దగ్గర ఉన్న చిన్న పరిశ్రమలు కానీ, ఇటు ఉప్పల్ సైడ్ ఉన్న పరిశ్రమలు కానీ, ఈ చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఈ ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా ఎందుకు డెవలప్ అయిందంటే ఆ చిన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ పెట్టుకుంటే 24 hours పవర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏదో రకంగా చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయండి, మనకే వచ్చింది ఫుడ్ ప్రాసెసింగ్. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఇంత మ్యారినేట్ చేసి పెట్టావు, నెక్స్ట్ ప్రాసెసింగ్ లో దాన్ని ఏదో చెయ్యాలి, ఓ మసాలానో ఒక కర్రీదో తయారు చేశారండి. సింపుల్ గా చెప్పాలి, ఒక బిర్యానీ మసాలా పౌడర్ ఒక ఏదో తయారు చేసాం మనం, నెక్స్ట్ దాన్ని ఏదో చెయ్యాలి. ఈ టైంలో కరెంట్ పోయింది, 6 గంటల తర్వాత వచ్చింది, ఇది పాడైద్ది. అంతే కదా. అయినా సరే దాన్ని వాళ్ళు ఏదో చేసి చేయలేరు సంథింగ్. ఇప్పుడు మన ఇంట్లో అయినా అంతే. చాలా సింపుల్ ఎగ్జాంపుల్, పిండిని ఫ్రిడ్జ్ ని కరెంటుని నమ్మి పిండి పెట్టుకుంటామండి. కరెంట్ పోయి కరెంట్ వస్తే అది పొంగి బయటకు వస్తుంది, పులిసిపోద్ది, సంథింగ్ ఇట్ హ్యాపెన్స్. అంటే ఏదో పాడవుతుంది లేదా వేస్ట్ అవుతుంది, అంతేనా? అందుకని చెప్పేసి ఎక్కడెక్కడైతే వాళ్ళ అంటే చాలా సున్నితమైన ఇండస్ట్రీస్ ఉంటాయో ఫుడ్ కని ఇంకా వేటికని మందులకు కని, అంటే ఇంకోటి ఒక సొల్యూషన్, ఇప్పుడు ఫార్మసీ ఏదో సొల్యూషన్ తయారు చేశారు వాళ్ళు, దాన్ని మళ్ళీ 2 గంటల లోపు ఇది ఫార్ములాలో కలిపి ఏదో చెయ్యాలి, ఈ 2 గంటల కరెంట్ పోతుంది, అవును, ఇది పాడైద్ది, మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవాలి. అంటే ఇది వేస్ట్ అయితే వేస్ట్ లేదా ఇంకేదో అవ్వడం. సో ఇదంతా వీళ్ళ కంపెనీలకు నష్టం. కాబట్టి వీళ్ళు ఎక్కడ పవర్ ఉంటుందో వెతుక్కుంటూ ఆ నగరాలకు వెళ్తా ఉంటారు. వీళ్ళు ఏం చేశారు, కావాలని ఎక్కువ డబ్బులకి కరెంటు కొని వేరే రాష్ట్రాల నుంచి ఎక్కువ డబ్బులకి, ఇప్పుడు మొన్న 13 చెప్పిన 3.90 కొట్టేయి దాన్ని 13, 15, 30, 40 ఎక్కువ ఇచ్చేసి రోజు పవర్ వచ్చేలా చూసుకున్నారు. 10 అంటే వీళ్ళ ధైర్యం ఏంటంటే మనం ఉన్నంత కాలం మనం ఇచ్చేస్తాం అప్పులు సొప్పులు చేసి, సడన్ గా మన ప్రభుత్వం పడిపోయి కొత్త ప్రభుత్వం వస్తే ఇవన్నీ వాళ్ళు మోయలేరు. అప్పుడు జనాలందరూ యాంటీ అయిపోయి వాళ్ళే బెటర్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని దించి మనల్ని లేస్తారు.
ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఓకే. అందుకే ఆయన అంత ధైర్యంగా ప్రభుత్వం కూలిపోద్ది అంటే మనం చేసిన పెంట అలాంటిది. సో అట్లా ఈయన కరెంటుతో చేసిన అవకతవకలు అలా ఉన్నాయి. అవసరం లేకున్నా ఎక్కువ డబ్బులకి కరెంటు కొని పరిశ్రమలకి హామీలు ఇచ్చి అఫ్ కోర్స్ కరెంట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ అలాగే మన వీళ్ళకి రైతులకు కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చేసి వీళ్ళందరి చేత మెప్పు పొంది హాయి కూర్చున్నాడు అనమాట. అక్కడేమో అప్పుల మీద అప్పులు పెరిగిపోతా ఉన్నాయి. కోట్ల అప్పులు పెరుగుతున్నాయి. వీళ్ళ ధైర్యం ఏంటంటే కొత్త ప్రభుత్వం వస్తే ఇక అదంతా నెత్తి మీద గుదిబండి అయిపోతుంది, వాళ్ళకి చేయలేరు. జనాలకి ఇవన్నీ తెలియదు పాపం. ఏం చేస్తారు, వాళ్ళు ఉన్నప్పుడు బాగుండే వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో అయిపోయింది, వీళ్ళు నాశనంగాను వీళ్ళు పోను వీళ్ళు నాశనంగాను మళ్ళీ వాళ్ళు వస్తే బాగుండు, ఈ టైప్ అనమాట. ఈ స్ట్రాటజీని ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. దీని ద్వారా ఇప్పుడు ఈ పరిశ్రమలన్నిటిని అట్రాక్ట్ చేసేసి ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ పరిశ్రమల కరెంట్ లేక అన్ని నష్టాల్లో వెళ్ళిపోతా ఉంటాయి. అంటే కరెంట్ ప్రాబ్లం, ఇప్పుడు నేను చెప్పిన చిన్న డ్యామేజెస్ వాళ్ళ కోట్లలో నష్టం. ఆ కోట్ల నష్టాలు వస్తుంటే ఒక్కొక్క పరిశ్రమ వెళ్ళిపోతా ఉంటది. దాన్ని మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు అంటే, చూసావా మేము ఉన్నప్పుడు పరిశ్రమలను తెస్తే వీళ్ళు వచ్చాక పరిశ్రమలన్నీ పోతున్నాయి, అందుకు మళ్ళీ మాకే ఓటేయండి. ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. ఓకే. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి విషయానికి వస్తే, వారి బ్రదర్ రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళి మునుగోడులో బై ఎలక్షన్స్లో నిలబడ్డారు. ఆ టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సైలెంట్ అయిపోయారు. అది కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది అని అంటారు. దాని గురించి మీరు ఏమంటారు? అదే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇలాంటివి ఇక్కడ జరిగే పరిణామాలని అక్కడ ఢిల్లీకి మోస్తా వీళ్ళకి వచ్చే అప్పర్ పదవులని వాళ్ళు మోకాలు అడ్డేస్తారు. అలా వాళ్ళేమనుకుంటారు, వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ జరిగి. ఇక్కడ జనాలకు తెలుసు ఆయన ఏంటి అనేది, అక్కడ ఉన్న కార్యకర్తలకు తెలుసు ఆయన ఏంటి అనేది, ఆ పార్టీలో ఉన్న ప్రజలకు తెలుసు ఆయన ఏంటి అనేది. ఢిల్లీ వాళ్ళకి తెలియదు ఆయన ఏంటి. ఇక్కడ నుంచి అక్కడికి ఆయన ఏంటి అని వాళ్ళు అడిగితే వీళ్ళు చెప్పే సమాధానమే వాళ్ళు అవునా అంటారు. వాళ్ళు వచ్చి చూడరు కదా, అక్కడ చిన్న ప్రాబ్లం.